హాయ్, మన ప్రోడక్ట్ ఎంత ట్రాన్స్పరెంట్గా చేస్తామో చాలా మందికి తెలుసు. కానీ ఫర్దర్ బెటర్ క్లారిటీ కోసం మా వాళ్ళు సిరీస్ ఆఫ్ వీడియోస్ స్టార్ట్ చేశారు. ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ గురించి మాట్లాడమని. నా ముందు కొన్ని ఉన్నాయి. ఏంటో తెలుసా? ఇవి కలర్స్. మీరు తినే కలర్సే ఇవి. మార్కెట్లో చీప్ ఐస్ క్రీమ్స్ లైక్ లాలీస్, అంటే పుల్ల ఐస్ క్రీమ్స్ అంటారు కదా, అలాంటి లాలీస్లో వాడేవి ఇవి. అంటే వాళ్ళ బడ్జెట్ తక్కువ ఉంటుంది కాబట్టి 10 రూపాయలు 12 రూపాయలకి 8 రూపాయలకి ఇవ్వాలి కాబట్టి దిస్ ఈస్ ద వే. కొద్దిగా కాస్ట్లీ ప్రోడక్ట్స్, అంటే సిమిలర్ మంచి ప్రోడక్ట్స్, మంచి బ్రాండ్స్ అనుకునే వాళ్ళందరూ ఫుడ్ కలర్స్ అంటారు. మార్కెట్లో 2-3 కంపెనీలు ఉన్నాయి. పెద్ద పెద్ద డబ్బాల్లో కూడా వస్తారు. జస్ట్ మీకు శాంపిల్ చూద్దామని ఇలాంటి ఏదో తీసుకొచ్చారు వీళ్ళు. ఇటు సైడ్ ఖాళీగా ఉంది. ఎందుకు ఖాళీగా ఉంది? మేమేం వాడం కాబట్టి. రీజన్ ఈజ్ అంటే వాడమని చెప్పడం అనేది కాదు. మా ప్రోడక్ట్స్ కూడా మీరు చూస్తే ఫ్రాంక్లీ స్పీకింగ్ ఫ్రూట్లో ఏ కలర్ ఉంటుందో అదే ఉంటుంది. కొంతమంది నన్ను అడిగారు, లాస్ట్ టైం మ్యాంగో కలర్ వేరేది ఉంది, ఇప్పుడు వేరేది ఉందంటే నేను మ్యాంగో తయారు చేయలేను కదా. మార్కెట్ నేచర్ ఏది ఇస్తుందో అదే. కలర్ వాడే ప్రోడక్ట్ ఒకటి ఉంది, రెడ్ వెల్వెట్ అని. దాంట్లో బ్రౌనీ వాడతాం, వీట్ బేస్డ్. దాంట్లో కలర్ కావాలి, దాని కలర్ ఏం చేయాలి? మరి రెడ్ వెల్వెట్ అంటే కలర్ తప్ప ఏం లేదు. మేము దాన్ని బీట్రూట్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. సిరీస్ ఆఫ్ ఈ కలర్ ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం కూడా నెమ్మదిగా వన్ బై వన్ ఇప్పుడిప్పుడే ప్రొడక్షన్ టీము, మార్కెటింగ్ టీము సెట్ చేస్తున్నాం. సో అవి ఆ ఎక్స్ట్రాక్షన్ ప్రాసెస్ కూడా మీకు చూపిస్తాం. చార్కోల్ అని ఉంటుంది. అవైతే కొబ్బరి చిప్పల్ని కాల్చి దాన్ని సీవింగ్ మెథడ్లో సీవ్ చేసి ఆ ఫైన్ పౌడర్లో మళ్ళీ ఆ బొగ్గు స్మెల్, టెక్స్చర్ ఐస్ క్రీమ్లో రాకుండా ఉండేది మనకు కూడా చేస్తున్నాం. అందుకని మా దగ్గర చార్కోల్ అవైలబిలిటీ ఉండదు. ఎందుకంటే ఇట్స్ మ్యాన్ మేడ్ ప్రొసీజర్, చాలా లెంగ్తీ ప్రాసెస్. బట్ సూన్ ఈ ప్రీఫిల్డ్ టబ్ సెగ్మెంట్లో లాంచ్ చేస్తాం. స్కూపింగ్ చేయలేకపోయినా లిమిటెడ్ క్వాంటిటీస్లో. మీరు తీసుకునే ప్రోడక్ట్ నా బ్రాండ్ అని మీరు నమ్మద్దు. ఏ బ్రాండ్ చూసినా, ఏ కంపెనీ చూసినా, ఏ ప్రోడక్ట్ చూసినా, ప్లీజ్ ఓట్ ఫర్ ట్రాన్స్పరెన్సీ అండ్ బెటర్ ఇంగ్రీడియంట్స్. థ్యాంక్ యూ.